ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి డే అంతా కూర్చోవాలి అని ముందుగా మనకు తెలిసిపోతుంది కదా. కొంతమంది ఉద్యోగాలు అయితే ప్రతిరోజు కూర్చోవడం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉదయం ఎలాంటి స్ట్రెచెస్ చేస్తే డే అంతా కూర్చోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకోవచ్చు? కదలకుండా స్టేబుల్ గా కూర్చోవటం వల్ల మజిల్స్ లో స్టిఫ్నెస్ వస్తుంది. ఆ మజిల్స్ పట్టేయటం వల్ల మనకి టైట్ గా ఉండి కాస్త మూమెంట్ కూడా అంత ఫ్రీగా ఉండదు. దానివల్ల మీరు బద్ధకంగా బడలేక ఎక్కువ ఫీల్ అవటానికి కారణం. అందుకని ఆ మజిల్ యాక్టివిటీని మళ్ళా స్పీడప్ చేసే కొన్ని వ్యాయామాలు చాలా బాగుంటాయి. అలాంటి స్ట్రెచెస్ సులభమైనవి ఏవో ఒకసారి చూద్దాం. ముందుగా మనం అట్లా కూర్చున్న తర్వాత ఎడమ కాలు చాపేస్తాం, కుడి కాలు మోకాల దగ్గర నుంచి మడిచి అట్లా పెట్టుకున్నాక ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుంటాం, కుడి చేయిని పైకి లిఫ్ట్ చేసి సైడ్ అట్లా స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత కుడి చేయి నేల కానిచ్చి ఎడమ చేయిని పైకి లిఫ్ట్ చేసి అట్లా స్ట్రెచ్ చేస్తాం. అంత సైడ్ అట్లా స్ట్రెచ్ చేస్తే అంత మంచిది. మళ్ళా వచ్చి జాను శీర్షాసనంలో సైడ్ స్ట్రెచ్ ఇట్లా 2-3 సార్లు రిపీట్ చేస్తాం. ఇట్లా 3 సార్లు అయిన తర్వాత కాళ్ళు మార్చుకోవాలి. ఈసారి కుడి కాలు చాపేస్తాం, ఎడం కాలు మడిచి జాను శీర్షాసనం చేసి ఇట్లా సైడ్ స్ట్రెచ్ చేస్తాం. తర్వాత కాళ్ళ మీద నుంచుని ఎడమ చేయి నేల కానిచ్చి పైకి లేచి లిఫ్ట్ చేస్తాం. అట్లా సైడ్ స్ట్రెచ్ సేమ్ రిపీట్ చేయాలి. ఇటు 3-4 సార్లు. మళ్ళా బాడీలో చూడండి అన్ని భాగాలు ఎలా కదలికలు వస్తున్నాయో. అందుకని కూర్చున్నందువల్ల వచ్చిన టైట్నెస్ అంతా బాగా తగ్గుతుంది వీటిలో. ఇక సీట్ ఆనిచ్చి కూర్చుంటాం, కాళ్ళు ముందుంటాయి, చేతులు వెనకుంటాయి. అలా పెట్టిన తర్వాత చేతుల్ని కాళ్ళని నేలకేసి అట్లా నొక్కుతూ నడుమును పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ దింపేసేయాలి. ఒక 3 సార్లు అట్లా చేస్తే 4 సార్లు బాగుంటుంది. క్యాట్ అండ్ కౌ పోజ్ ఎక్సర్సైజ్ లా చేస్తాం. అప్పుడు కుడికాలు పైకి లిఫ్ట్ చేసాం, మెడని నడుము వెనక్కి విరిచాం. ఇప్పుడుసారి కుడికాలు లోపలికి తీసుకొచ్చి మోకాల దగ్గరికి గడ్డ వచ్చేటట్లా ఉంచుతాం మనం. మళ్ళా పైకి, మళ్ళా లోపలికి. నెక్స్ట్ ఈసారి ఎడమ కాలు మూమెంట్, క్యాట్ అండ్ కౌ పోజులు ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తాం. ఇట్లా 4-5 టైమ్స్. ఆ తర్వాత వజ్రాసనంలో కూర్చుని కుడి చేయి వెనక్కి పెట్టేస్తాం, గోమోకాసనంలో పెట్టినట్టు. ఎడమ చేతితో కుడి మోక చేతిని పట్టుకుని అట్లా సైడ్కి లాగాలి. ఆ షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది అనమాట. ఈసారి కుడి చేయి అట్లా మడిచేసి ఎడం చేతితో లాక్కోవాలి. అలాగే వజ్రాసనంలో కూర్చుని సీటు వెనకాల 2 చేతులను అట్లా లాక్ చేసేస్తాం. ఆ తర్వాత నుంచి 2 చేతులు కలిపేసి సైడ్కి కుడివైపుకి గుప్పిడి తీసుకెళ్లి సైడ్కి ట్విస్ట్ చేయాలి నడుము. ఈసారి ఎడం వైపుకి తీసుకెళ్తాం, కుడివైపుకి నడుము ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ స్ట్రైట్ గా చాపేసి ఈసారి కుడివైపుకి, మళ్ళీ స్ట్రైట్ గా చాపి మళ్ళీ ఎడం వైపు. చూసారు కదండి. మరి మీరందరూ కూడా ఒకవేళ కూర్చుని ఎక్కువ పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారు చూపించిన ఈ స్ట్రెచెస్ కంపల్సరీ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా జ్వరం ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కి మనం గురైనప్పుడు ఒళ్ళు నొప్పులు, పులపరం, కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నొప్పులు తగ్గాలి, దాంతో పాటు బాడీలో ఇన్ఫ్లమేషన్ పోవాలి. ఇలాంటి దానికి ఈ జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఆహారం తినొద్దని మనం చెప్తాం, లంకనం చేయండి అంటుంటాం. ఆ సమయాల్లో కూడా తుమ్మి పువ్వుల టీ తాగొచ్చు. తుమ్మి పూల టీ. తుమ్మి పువ్వులు ఇప్పుడు మార్కెట్ లో ఎండబెట్టి అమ్ముతున్నారు. ఫ్రెష్ గా కావాలంటే కుండీల్లో పెట్టుకున్న పూలు పోసేస్తాయి. ఈజీగా తుమ్మి పువ్వులు అందరు పండించుకోవచ్చు. 20-25 తుమ్మి పువ్వులు తీసుకుని నీళ్లలో వేసేసి మరిగించేసేసి బాగా మరిగాక ఉడకట్టేసి ఆ నీళ్లను టీ లాగా కాస్త తేనె కలుపు త్రాగేస్తే ఇవేం చేస్తుందంటే తుమ్మి పువ్వులు ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.